ఓకేనా? సో ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 2 ఏది అంటే క్వశ్చన్ నెంబర్ 2 చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 దేని కింద కోసం ఇంటెగ్రల్ 1/4 + 5 sin x dx ఇంటెగ్రల్ 1/4 + 5 sin x dx ఇంటెగ్రల్ 1/4 + 5 sin x dx. సో ఇదే కదండి క్వశ్చన్. సో క్వశ్చన్ ని చూడంగానే మనకి ఏ మెథడ్ సార్ అంటే సెకండ్ మెథడ్ లో ఏ ఫామ్ అంటే సెకండ్ మెథడ్ లో సెకండ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇంటెగ్రల్ 1/a ± b cos x కాదు sin x dx. ఏ వాల్యూ ఎంత 4, b వాల్యూ ఎంత 5 + 5. సో ఏ వాల్యూ b వాల్యూ మనం ఏం రాయాల్సిన అవసరం లే. వెంటనే మనం ఏం రాసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ పుట్ tan x/2 = t. tan x/2 ని t అనుకోవాలి, అవునా? అప్పుడు sin x ఏమవుతుందంటే sin x కి ఒక ఫార్ములా ఉంది 2 tan x/2 / 1 + tan square x/2. సో sin x వాల్యూ ఏమవుతుందంటే 2t/1 + t². dx = 2dt/1 + t². dx = 2dt/1 + t². సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. సో I = ఇంటెగ్రల్ 1/4 + 5 sin x. sin x అంటే 2t/1 + t². ఇక్కడ dx వాల్యూ ఎంత అంటే 2dt/1 + t². కరెక్టేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/4 1 జర్ ఎంత 4 × t² ఎంత 4t², 5 × 2t ఎంత 10t, హోల్ డివైడెడ్ బై కింద ఎంత రాసుకోవాలి సార్ అంటే 1 + t² రాసుకోవాలి. మరి ఇక్కడ ఎంత రాయాలి అంటే 2dt/1 + t². కానీ ఒక్క విషయం మీరు గమనించుకోండి, కింద ఉన్న 1 + t² న్యూమరేటర్కి వచ్చేస్తుంది, అవునా? సో కింద ఉన్న 1 + t² న్యూమరేటర్కి వచ్చేస్తే కింద నేను రబ్ చేసేస్తాను, అవునా? వెంటనే క్యాన్సిల్ అవుట్ కూడా చేసేయచ్చు. చేసేసిన తర్వాత ఈ 2 కాన్స్టెంట్ బయటికి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ రాసుకోవచ్చు 2 ఇక్కడ రాసేస్తే ఇక్కడ రబ్ చేసేస్తాను. సో ఇక్కడ ఇది రబ్ చేసేస్తే ఏం రాస్తారు సార్ ఈ ఖాళీ ప్లేస్ లో అంటే 1 రాస్తారు, అవునా? సో ఇక్కడ బై dt అవసరం లేదు, జస్ట్ dt రాస్తాను, అవునా? కానీ ఆర్డర్ లో రాసుకోవాలి. ఫస్ట్ 4t² టర్మ్, తర్వాత t టర్మ్, తర్వాత కాన్స్టెంట్. సో ఆర్డర్ ప్రకారం రాసుకోండి. 4t² + 10t, 4t² + 10t + 4. ఇప్పుడు దీనికి మనం ఏ ఫార్ములా కూడా యూజ్ చేయలేము, కానీ t² పక్కన ఏముందో అది కామన్ చేయాలి. సార్ 4 ఉంది, 4 కామన్ చేద్దాం. 5 ఉంటే 5 కామన్ చేయాలి. 2 ఉంటే 2 కామన్ చేయాలి. మీకు డౌట్ ఏమొస్తుందంటే సార్ 4 దీంట్లో కామన్ చేయొచ్చు, దీంట్లో 10లో 4 కామన్ చేయలేం కదా. కామన్ అంటే చాలా మంది 10లో 4 పోతే 6 అంటారు. అలా కాదండి, 8లో 4 కామన్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 8లో 4 కామన్ చేస్తే చాలా మంది 4 అంటారు. కాదు, 4 2 జర్ 8. అలా 4 × 2 4 × 3 రాస్తే 10 వస్తుందా? రాదు. అలాంటప్పుడు ఎలా కామన్ చేస్తారు సార్ అంటే చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మాత్రమే సైడ్ కి రాసుకుంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. 4t² + 10t + 4 కామన్ చేస్తాను. 4 కామన్ చేసిన తర్వాత యూ విల్ గెట్ t² అండ్ హియర్ యూ విల్ గెట్ 10t/4. 4లో 4 వెళ్ళిపోతే 0 కాదు 1, కామన్ వెళ్ళిపోతే 1, అవునా? నా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 4 అట్లే ఉంటుంది లాస్ట్ వరకు, దాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దండి. 4 అలాగే ఉంటుంది, ఇక్కడ t² అలాగే ఉంటుంది. 10t/4 ని 2 × t × 5/4 గా రాసుకోవచ్చు. ఎందుకు సార్ 2 × t × 5/4 గా రాశారంటే a² + 2ab ఫామ్ లో 2a ఎంత t, b ఎంత 5/4. ఇప్పుడు b² లేదు కదా సార్ అంటే యాడ్ చేసుకో, b² యాడ్ చేసుకో, 5/4² సార్ మన ఇష్టం వచ్చినట్టు మనం యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ కూడా చేసుకో -5/4² రాసి లాస్ట్ లో ఏముంది +1. చాలా మంది ఏం చేస్తారంటే రాసిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. అంత దానికి ఎందుకు రాయాలా? నువ్వు రాసిందే అది a + b² ఫామ్ లో రావడానికి, క్యాన్సిల్ అవుట్ చేయొద్దండి, అలాగే పెట్టుకోండి. కానీ ఇంతవరకు అండర్లైన్ చేసుకోండి. ఇలా అండర్లైన్ చేయడం వల్ల లాభం ఏం సార్ అంటే ఇప్పుడు నువ్వు చూస్తూనే చెప్పొచ్చు సార్ ఇది a² + 2ab + b² ఫార్ములా సార్. a అంటే t, b అంటే ఎంత సార్ 5/4. సో a + b² ఆ 3 టర్మ్స్ బదులు a + b² రాస్తాను. సో ఏమవుతుందంటే 4 అలాగే ఉంటుంది, ఇక్కడ బ్రాకెట్ అలాగే ఉంటుంది. a + b² అంటే ఎంత అంటే t + 5/4².
ఏం చేసినాను, ఆ 3 టర్మ్స్ బదులు a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాశాను. అక్కడ ఏం కనిపిస్తుంది, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా బాబు? నీకు అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, ఈ టర్మ్ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే -25/16 వస్తుంది ప్లస్ 1 యాడ్ చేస్తే చాలా మంది ఏమంటారంటే 26/16 సార్ అంటారు. కొంతమంది ఏమంటారంటే -24/16 అంటారు. తప్పండి, అలా చెయ్యకూడదు. 16 1 ఎంత 16 అవుతుంది. 16 మొత్తానికి డివైడెడ్ బై 16 రాసుకోవాలి. అలా రాసిన తర్వాత 25 లో 16 పోతే ఎంత అంటే 9. తప్పు, -9 ఎంత -9. సో దీని బదులు ఎంత రాయొచ్చు అంటే -9/16. సో ఇదంతా రబ్ చేసేసి ఇక్కడ ఏం రాస్తానంటే -9/16 ఎలా రాసుకోవచ్చు అంటే 3/4 హోల్ స్క్వేర్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా లేదా? సో ఇప్పుడు దీని ప్లేస్ లో ఆ వాల్యూ రాసేస్తాను. ఎంత సార్ అంటే /4 ఆ పక్క రాసేస్తాను. /4 ఆ పక్క రాసి ఎంత రాస్తారు సార్ ఇక్కడ అంటే t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. సార్ మీకు ఎలా కనిపిస్తోంది సార్ అంటే, నాకైతే ఇలా కనిపిస్తోంది. ఇంటెగ్రల్ 1/x² మైనస్ a² dx లాగా కనిపిస్తోంది. సార్ అంటే మీ ఉద్దేశం ఇదంతా ఎక్స్ అనే సార్ అంటే, అవును, నేను ఇండైరెక్ట్ గా అదే మీకు చెప్తా అండి, ఇదంతా ఎక్స్ బాబు. సార్ మీ ఉద్దేశంలో ఏ అంటే ఏం సార్ అంటే, ఏ అంటే 3/4. అర్థమవుతోందా సార్? దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా అంటే, ఉంది కాబట్టే అలా రాశాను బాబు. ఉంది కాబట్టి ఇంత పంచాయతీ అంతా చేసుకోని వచ్చిన, లేకపోతే నాకేం పని ఆ సైడ్ లో అంత చేసుకునే దానికి. నువ్వు కూడా ఎగ్జామ్ లో సైడ్ లో చేస్తే చెయ్యి, లేకపోతే డైరెక్ట్ గా రాసి, సరేనా? రఫ్ లో చేసి తుడిపేసి డైరెక్ట్ గా రాసి. ఏం సార్ దీనికి ఫార్ములా అంటే 1/2a log mod x minus a by x plus a. ఫార్ములా ఒకసారి రాయండి సార్, కొంచెం క్లియర్ గా ఉంటుందంటే 1/2a log mod x minus a by x plus a plus c. అవునా? కరెక్టేనా? ఫార్ములా కరెక్టేనా బాబు? సో ఈ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా 2/4 ఎంత సార్ అంటే 2 1 jar 2 2 jar కాబట్టి హియర్ యూ విల్ గెట్ 1/2, హియర్ యూ విల్ గెట్ 1/2. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఫర్ దిస్ వన్ మీన్స్, ఇక్కడ రిజల్ట్ ఎంత వస్తుంది అంటే, రిజల్ట్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే 1/2a 1/2a 2 into a అంటే ఎంత అంటే 3/4. a ఎంత 3/4 log mod x minus a ఎంత అంటే, x అంటే t ప్లస్ 5/4 మైనస్ a అంటే ఎంత -3/4 x ప్లస్ a t ప్లస్ 5/4 x రాసిన ప్లస్ a ఎంత 3/4. ఇక్కడ ఎంత రాయాలి అంటే ప్లస్ c రాయాలి. ప్లస్ సార్ మీరు ఇక్కడ చిన్న తప్పు చేసినారు సార్ అంటారు. ఏం బాబు ఆ తప్పు అంటే 4 పైన రాయాలి కదా సార్ అంటారు. సారీ నాన్న, మర్చిపోయినాను, 4 పైన రాయాలి. సో 4 పైకి వెళ్ళిపోతుంది. 4 పైకి వెళ్ళిపోతే 2 1 jar 2 2 jar మళ్ళీ 2 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది సార్ ఇక్కడ అంటే 1/3 వస్తుంది. ఎంత 1/3. అర్థమైందా లేదా సార్? 5/4 లో 3/4 బాబు, కింద ఎల్సిఎం సేమ్ అయితే 5/4 లో 3/4 పోతే ఎంత అంటే 2/4. ఎల్సిఎం వేరేదైతే చెప్పలేను. 5/4 మైనస్ 7/4 4/7 ఎంత అంటే, ఉండు బాబు చేసి చెప్తా అంట. కానీ 5/4 మైనస్ 3/4 అంటే నేను ఇద్దరిలో నుంచి అడిగినా నేను చెప్పేస్తాను ఎంత 2/4. సో ఇది రెండు రబ్ చేసేసి ఏం రాస్తానంటే ఇక్కడ 2/4 రాస్తాను. కింద ఎంత సార్ అంటే 8/4. కింద ఎంత బాబు 8/4. కింద ఎంత 8/4. సో కింద 8/4 రాసేస్తాను. 8/4 అంటే 2 గస్తారంటే అవును, 4 1 jar 4 2 jar కింద 2 రాస్తాను. పైన 2/4 అంటే ఎంత నాన్న 1/2. సో ఇది ఫైనల్ ఆన్సర్. కానీ టీ అట్లే పెట్టద్దండి. 1/3 log mod t అంటే ఫస్ట్ లో ఎంత అనుకున్నారు tan x/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై కింద t ఎంత అంటే tan x/2 ప్లస్ 2 ప్లస్ c ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నాకు తెలిసి మీకు ఇది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అవునా? నెక్స్ట్ కానీ మీరు నెక్స్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటి సార్ నెక్స్ట్ వన్ అంటే, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే వచ్చేసింది చూడండి. వచ్చేసిందా లేదా 1/3. నెక్స్ట్ వన్ చూడండి, ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x dx. వెంటనే పిల్లలు ఏమంటారంటే, సార్ పైన చేసినారు కదా సార్ మీరు ఇంటెగ్రల్ 1/5 + 4 cos x ఇక్కడ ఉండేది, అక్కడేముంది బాగా అబ్జర్వ్ చేయండి. cos 2x చూడండి. ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి చాలా మంది పిల్లలు నన్ను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ప్రతిసారి పిల్లలు అడిగినారు, సార్ మీరు తప్పు చెప్తాన్నారు సార్. ఏం బాబు ఏం తప్పు చెప్తాను? ఈ క్వశ్చన్ చెప్పేసినారు సార్. ఎప్పుడు చెప్పేసిన? నిన్న చెప్పినారు సార్. నిన్న చెప్పినారు. అవునా? బాగా గుర్తుందా? అవును సార్ బాగా గుర్తుంది. కావాలంటే పైన చూడండి,
ఉంది, మీరు రిపీట్ చేసినారు. కాదండి నేను రిపీట్ చేయలేదు, నేను చాలా కరెక్ట్ గా ఉన్నాను, పైన cos x ఉంది, ఇక్కడ cos 2x. అందుకే కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఊరికే ఎవరు వాళ్ళు సివిల్ సర్వీసెస్ లో వాళ్ళకి ఎందుకు వస్తుందంటే కేర్ఫుల్ గా అబ్జర్వేషన్. వాడు ఇంటర్వ్యూకి ఏమేమో ప్రిపేర్ అయిపోతే వెంటనే వాళ్ళ బోర్డు మెంబర్ ఏమడిగినాడంటే తెలుసా, నువ్వు ఎక్కువ వచ్చినావే మెట్లు ఎన్ని ఉన్నాయి అని అడిగినాడు. ఏంది వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్. నువ్వు స్టెప్స్ క్లైమ్ చేసుకొని వచ్చినావు కదా ఈ రూమ్ వరకు ఫస్ట్ ఫ్లోర్ లో, ఎన్ని స్టెప్స్ కౌంట్ చేసినావా అన్నాడంట. నో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, ప్లీజ్ గో అవుట్. అంటే నీకు అంత ఇది లేదు, ఆ స్టెప్స్ పైన ఏముంది, పూల కుండీలు ఉన్నాయా, ఎవరు కూర్చొని ఉన్నారు, దాని పక్కన ఏం రాసున్నారు, వేటు, అవన్నీ గమనించాలా, సరేనా? సో ఇక్కడ నేను చెప్పడం ఏమి అంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఏదో చిన్న ఉద్యోగం ఏదైనా చేసుకున్నాము, ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x dx ఎలా చేయాలో బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది ఏమంటారంటే ఈ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్ అడగరు సార్ అంటే, అడిగితే ఇంతవరకు అడగలేదు బాబు, అడిగితే ఈ మెథడ్ అయితే ఉంది కదా. అందుకే నేను చెప్తున్నాను ఏమి సార్ దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x dx. ఒక్క విషయం గమనించుకోనన్నా, ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ చేసినాము, కాకపోతే ఇడేముంది 5 + 4 cos x, ఆన్సర్ కూడా వచ్చేసింది క్వశ్చన్ నెంబర్ 1 కి. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏమంటే ఇక్కడ cos 2x. సార్ దానికి దీనికి తేడా ఏమంటే cos x కి ఫార్ములా వచ్చి 1 - tan²x/2 / 1 + tan²x/2. సరే సార్ cos 2x కి చెప్పండి సార్, బాగుంది మీకు టాలెంట్ ఉంటే. 1 - tan²x/1 + tan²x, అంతే కదమ్మా. cos x కంటే x లో సగం x/2 వస్తుంది, 2x లో సగం ఎంత x కదా. సో cos 2x కి ఫార్ములా రాస్తాను, బాగా చూడండి. cos 2x కి ఫార్ములా ఏమి అంటే 1 - tan²x / 1 + tan²x. ఐ థింక్ ఇంతవరకు మీకు అర్థమైందా? సో ఇప్పుడు పుట్ tan x/2 = t కాదు రాయాల్సింది, పుట్ tan x = t. అర్థమైతుందా? పుట్ tan x = అంతే తేడా రాసుకో. పుట్ tan x/2 కాదు నాన్న = t. tan x = t. అప్పుడు cos x ఏమవుతుంది సార్ అంటే cos x మారదు, 1 - t² / 1 + t². సార్ అక్కడ కూడా అదే రాసినారు సార్, ఉన్నీలే. dx ఎంత అంటే అక్కడ ఎంత రాసినాం 2dt, ఇక్కడ 2dt రాదు, dt/1 + t². 2dt రాదు, 2dt. అది తేడా, అది గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం సార్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినారు సార్. అవునన్నా నాకు ఇప్పుడు అనిపించింది i = రాసుకోవాలా, లెట్ i = ఫస్ట్ స్టెప్ మర్చిపోయినాము. సో i ఏమవుతుందంటే ఇంటెగ్రల్ 1/5 + 4 cos 2x. cos 2x ఎంత సార్? ఇక్కడ చూడు, ఇక్కడ మిస్టేక్ చేసినాం, cos x రాసినాము, cos x కాదు cos 2x రాయాలి. cos 2x ఎంత అంటే 1 - t² / 1 + t². సరే సార్ ఇదైతే బాగుంది. dx ఎంత సార్ అంటే 2dt రాసేస్తాము, తప్పులో అలవాట్ల పొరపాటు కాదు, dx/dt/1 + t². సార్ ఇది అయితే అర్థమైపోయింది. 5 × 1 = 5, 5 × t², 5t². నెక్స్ట్ స్టెప్ లో చేయాలి. అవును నాన్న నాకు తెలుసు, నువ్వు చెప్తావని నాకు తెలుసు. 1 / 5 1 × 5, 5 × t² ఎంత 5t². 4 1 × 4, 4 × t² ఎంత -4t². డివైడెడ్ బై ఎంత రాయాలి అంటే 1 + t². సార్ ఇది పైకి పంపించేసేయండి సార్ ఒకేసారి. అవును నాన్న ఒకేసారి 1 + t². ఎగ్జామ్ లో కూడా స్కిప్ చేయొచ్చా సార్ ఆ స్టెప్ అంటే, వై నాట్, స్కిప్ చేయొచ్చు. dt/1 + t². వెంటనే మీరు ఏమంటారంటే సార్ 1 + t², 1 + t² క్యాన్సిల్ అవుట్ అవుతుంది. అవును నాన్న క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ dt మాత్రమే మిగులుతుంది, ఇక్కడ ఏమి ఉండకపోతే 1 ఉంటుంది. ఇక్కడ dt కొంచెం దగ్గరికి రాసుకుంటాను. సార్ 5t² లో 4t² పోతే ఎంత సార్ అంటే t². 1t² ఎవరు రాయడు, t². 5 + 4 ఎంత అంటే 9. సో t² + 9 రాస్తాను. సో 1/t² + 9 dt. ఏమన్నా అర్థమైపోయిందా జాదు, అర్థమైందా? సో 9 ఎలా రాస్తారు సార్ అంటే 3². చాలా మంది భలే ఫన్నీగా చెప్తారు 3² అంటే 6 సార్ అని. మా సార్ చెప్పినాడు, మా అమ్మ చెప్పింది కాదండి, 3² అంటే 3 × 3 9, 3³ అంటే 9 కాదు, 3 × 3 × 3 ఎంత 27. గుర్తుపెట్టుకోండి. సరే ఇది ఏం ఫార్ములా సార్ అంటే ఇంటెగ్రల్ 1/x² - a² dx. కాదండి అది ఉపయోగించకూడదు. ఇంటెగ్రల్ 1/x² + a² dx. ఇదేం సార్ ఇది కొత్తగా ఉంది అంటే, కొత్తగా కాదు, ఫస్ట్ క్వశ్చన్ లో యూజ్ చేసినాం. బహుశా మీ బిజీ షెడ్యూల్ లో మీరు మర్చిపోయింటారు. 1/a tan 1 x/a + c. కానీ ఒక అబ్బాయి చాలా ఫన్నీగా చెప్పాడు నాకు, ఇంటెగ్రల్ 1/x² + a² dx. నేను చెప్పాను
కానీ ఎగ్జామ్లో ఇలా అడిగాడు, ఇంటెగ్రల్ 1/a² + x² dx. ఆలోచిస్తా కూర్చున్నాడు, ఏ ఫార్ములా అబ్బా ఇది చెప్పలేదు, x² + a² చెప్పినాడు సార్, a² + x² చెప్పలేదు సార్ అనేసి నేను క్లాస్ చెప్తా ఉంటేనే జరిగిండేది. బాబు ఏం బాబు దీనికి ఫార్ములా అంటే, చెప్పలేదు సార్, మీరు వచ్చిన లిస్టులో లేదు సార్. బాబు ఇంటెగ్రల్ 1/x², అది వచ్చు సార్, అది వచ్చి ఏం చెప్పుకుంటే 1/a tan inverse of x/a ప్లస్ నాన్న ప్లస్ లో 2 + 3 3 + 2 రెండు ఒకటే కదమ్మా. a + b² ఎంతనో b + a² కూడా అదే. అర్థమవుతుందా లేదా? సో మీరు ఇట్లాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేయొద్దండి. కాబట్టి 3² + t² వచ్చినా, t² + 3² వచ్చినా ఇదే సేమ్ ఫార్ములా. ఏ ఎంత సార్? ఏ వచ్చి 3. ఎక్స్ ఎంత సార్? టీ. ఎక్స్ అంటే ఎంత? టీ. డిఎక్స్ ఎంత సార్? డిటి. డిఎక్స్ ఎంత? డిటి. సో చెప్పేయండి సార్ మీరే. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూద్దాం. ఏడుంది పాయింటర్? ఎస్. ఐ ఈజ్ ఈక్వల్ టు 1/a 1/3 tan inverse ఆఫ్ x/a. x/a అంటే t/3 ప్లస్ సి. టీ అంటే ఎంత సార్? టీ అంటే tan x. టీ అంటే ఎంత? tan x. సో అది కూడా రాసేద్దాము. టీ అంటే tan x /3 ప్లస్ /3. చాలా మంది ఈ 3 × 3 9 చేస్తారు. లాంటి చిల్లర పనులు చేయొద్దండి, వదిలేయండి ఆడికి. సరేనా? అయిపోయిందా? అర్థమైందా? నాకు తెలిసి మీకు ఫస్ట్ క్వశ్చన్ కనుక అర్థమైతే థర్డ్ క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు, అవునా? కానీ ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ మీరు అనుకున్నంత నేను అనుకున్నంత ఈజీ కాదు, కానీ ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే మన ఉద్దేశమే నీట్గా నేర్చుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గానే వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. పక్కన ఫార్ములాస్ ఉన్నాయి. ఇదేదో నేను సరదాగా రాసినాను అనుకోవద్దండి, మీకోసమే రాసినాను. నాకైతే ఏం వస్తాయి, మీకోసమే అక్కడక్కడ ఫార్ములాస్ రాశాను. సరేనా? సరే, నెక్స్ట్ ఏంటి సార్ అంటే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా టఫ్గా ఉంది. చాలా మంది ఈ క్వశ్చన్ వదిలేస్తారు, ఎందుకంటే చాలా కష్టమైన క్వశ్చన్ అని. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే లాస్ట్ వన్ ఫోర్తే కదమ్మా, లాస్ట్ వన్ ఫోర్త్. కానీ దీని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు రేపటికల్లా వచ్చేటప్పుడు చేసుకొని రావాలా, లేకపోతే ఇప్పుడు పోకముందు చేసి చూపించేసుకోవాలి. సరేనా? సో ఫోర్త్ క్వశ్చన్ మాత్రం రాసుకుందాము. క్వశ్చన్ ఏంటి సార్ అంటే, క్వశ్చన్ మీరే చెప్పాలి. ఏముంది క్వశ్చన్ అంటే, ఇంటెగ్రల్ 1/3 cos x + 4 sin x + 6 dx. 3 + 4 + 6 3 + 4 + 6 రాసుకోండి. క్వశ్చన్ ఒకసారి రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. 3 cos x ప్లస్, గుర్తుందా? ఇదేనా క్వశ్చన్? ఒకసారి చెక్ చేసుకున్నానమ్మా. 3 cos x + 4 sin x + 6 కరెక్టే కదా? సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నాలాంటి స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్గా ఇది ఏ మెథడ్, చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ అయ్యి సార్ ఇది సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ ఏదేదో అంటారు. బాబు పైన 1 2 3 ఉందంటే అది ఖచ్చితంగా సెకండ్ మెథడ్. సరేనా? సెకండ్ మెథడ్ అనగానే ఫస్ట్ ఫామా, సెకండ్ ఫామా, థర్డ్ ఫామా, ఫోర్త్ ఫామా అంటే ఖచ్చితంగా ఫోర్త్ ఫామ్. ఎందుకంటే చూడండి రాస్తాను. ఫోర్త్ ఫామ్ ఎలా ఉంటుందంటే, ఇంటెగ్రల్ 1/a cos x ± b sin x ± c. ఏ వాల్యూ ఎంత సార్ అంటే 3, బి వాల్యూ ఎంత అంటే 4, సి వాల్యూ ఎంత అంటే 6. సరేనా? మనం ఏబిసిడీలు ఏం రాయాల్సిన అవసరం లే, ద అబోవ్ ఇంటెగ్రల్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అని కూడా రాయాల్సిన అవసరం లే. డైరెక్ట్లీ మనం ఏం చేయాలి అంటే, పుట్ tan x/2 = t. పుట్ tan x/2 = ఏడైనా tan x రాశారు, cos 2x sin 2x ఉంటేనే అది. కింద ఏం రాసుకోవాలి సార్ అంటే, cos x వాల్యూ రాసుకోవాలి. cos x ఎంత అంటే 1 - t² / 1 + t². sin x ఎంత అంటే చెప్పండి, 2t/1 + t². dx ఎంత అంటే 2t కాదు, 2dt/1 + t². తరచు పిల్లలు ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. దానికి 2dt రాస్తారు, దీనికి 2t రాస్తారు. dx కే 2dt వస్తుంది, sin x కి ఏమొస్తుందంటే 2t/1 + t². ఇందాకంటే cos 2x వచ్చింది కాబట్టి cos 2x కి dx వాల్యూ ఎంత అంటే dt. మామూలుగా dx వాల్యూ ఎంత అంటే 2dt/1. ఏ క్వశ్చన్ కైనా సరే, ఒకవేళ ఇదే క్వశ్చన్ లో cos 2x sin 2x ఉంటే dx ఏం రాస్తాను? dt/1 + t². పుట్ tan x/2 రాయండి. పుట్ tan x = t. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము క్వశ్చన్ అయితే చేసుకుంటాము. I = ఇంటెగ్రల్ 1/3 cos x. cos x అంటే 1 - t²/1 + t². నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే 4 sin x. sin x ఎంత అంటే
2t by 1 plus t square. నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ dx ఎంత అంటే 2dt by 1 plus t square. ఏమన్నా దీంట్లో ఏమైనా కష్టం ఉందా? సబ్స్టిట్యూట్ చేసేది చిన్న పిల్లోడు, 3rd క్లాస్ మా పిల్లోడు చెప్తే చేస్తాం. మా పిల్లోడు అన్ని రాసి పెట్టాడు, ఇవన్నీ ఇంటర్వ్యూ నోట్స్ రాసి పెట్టాడు. ఈజీ, ఇదే నేర్చుకునేది ఇదే అంటాను. నేను మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు ఫీల్ అవుతారన్న. సరేనా? పాపం మీరు ఫీల్ అవుతారు కదా, అది సారీ నాన్న. ఇంటెగ్రల్ 1 by ఈ 1 plus t square వచ్చేసి 6 ని మల్టిప్లై చేస్తుంది. మిగతా వేటిని టచ్ చేయదు. మిగతా వాటిని టచ్ చేస్తే చచ్చిపోతుంది. కేవలం 6 ని 6 1 6 6 into t square 6 t square. సరే రాయండి సార్. 3 into 1 minus t square మంచిది, ప్లస్ 4 into 2t ఎంత 8t, 6 into ఎంత 1 plus t square డివైడెడ్ బై కింద ఎంత సార్ ఎల్సిఎం అంటే 1 plus t square into 2dt by 1 plus t square. కానీ నెక్స్ట్ స్టెప్ లో ఈ 1 plus t square పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడే నేను పైన రాసేసి కింద రబ్ చేసేస్తాను. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి అంటే 1 plus t square క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో ఇదంతా రబ్ చేసేస్తాను. ఈ ఖాళీ ప్లేస్ లో 1 రాయాలి, గుర్తుపెట్టుకోండి. 2 అనేది కాన్స్టెంట్ బయట రాసేస్తాను. సో 2 బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ రబ్ చేసేస్తాను. సో dt కొంచెం దగ్గరికి రాస్తాను. 3 1 jar 3 into t square ఎంత సార్ అంటే 3t square. 6 1 jar 6 into t square 6t square. కాబట్టి ఇక్కడ ఇది రబ్ చేసేసి 3 minus 3t square రాస్తాను. ఇక్కడ ఇది రబ్ చేసేసి 6 plus 6t square రాస్తాను. అవునా? ఒక్కసారి టీ స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 6t square లో 3t square పోతే ఎంత? 3t square. 3t square ప్లస్ 8t, 6 plus 3 ఎంత? 9. సో ఇదంతా రబ్ చేసేసి అది రాసేస్తాను. 1 divided by 3t square ప్లస్ 8t ప్లస్ 9 dt. వెంటనే ఇది పక్కన రాసుకోండి సార్ అంటారు. అవును బాబు చేస్తానా, మీరు తొందరపడద్దండి. 3 కామన్ చేయాలి సార్. అవును అన్న తెలుసు, 3 కామన్ చేయాలి. 3 కామన్ చేస్తే సార్ 8 లో 3 కామన్ చేయలేము సార్, అందుకే నాన్న 8t by 3 రాస్తాను సార్. 9 లో 3 పోతే 6 అంటారు. చాలా మంది చంపేయాల వాళ్ళని, చాలా మంది చంపేస్తాను కూడా. సో 3 వస్తుంది. అవునా? సారీ నాన్న. సో నెక్స్ట్ ఇదేమవుతుంది అంటే 3 అట్లే ఉంటుంది, టీ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇక్కడ 2 into t into 4/3. ఎందుకు సార్ 4/3? 5/3 రాసుకోండి. మాకు ఇష్టమైన నంబర్, మీకు ఇష్టమైన నంబర్, నాకు ఇష్టమైన నంబర్ కాదు. మల్టిప్లై చేస్తే 2 into t 2t into 4 8t రావాలా. అర్థమైందా? చాలా మంది మా ఇంట్లో ఇష్టమైన నంబర్ 5/3 సార్, 5/3 రాసుకోండి. 5/3 మీకు ఇష్టమైన నంబర్ కాదు నాయన, మల్టిప్లై చేసి అది రావాలా. 5 పెడితే ఏమొస్తుంది? 10t/3 వస్తుంది. సార్ ఇదే ఫామ్ సార్, a² ప్లస్ 2ab. b అంటే ఏమిటి సార్? b అంటే నీకు కనిపిస్తుంది, నోళ్ళని అడిగేది 4/3 అంటే 4/3 హోల్ స్క్వేర్ యాడ్ చేసుకో బేసిక్ గా. 4/3 హోల్ స్క్వేర్ నన్నేది నువ్వు అడిగేది? 4/3 హోల్ స్క్వేర్. ఇక్కడ 4/3 హోల్ స్క్వేర్ యాడ్ చేసినారు కదా సార్, సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. ప్లస్ 3 అయిపోయిందా? మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేస్తారు. ఇలాంటి తెలివైన పనులు చేయొద్దండి. ఇక్కడ 3 టర్మ్స్ యాడ్ చేయాలి, రౌండ్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే a plus b హోల్ స్క్వేర్ అంటే దీన్ని అంతా ఎలా రాస్తారు సార్ అంటే a plus b హోల్ స్క్వేర్. a అంటే t, b అంటే 4/3 హోల్ స్క్వేర్. ఇది ఎంత వస్తుంది సార్ అంటే -16/9 ప్లస్ 3. చాలా మంది -13/9 అంటారు, తప్పండి. 9 3 జర్ ఎంత? 27. 27 లో 16 పోతే ఎంత? ఎవరైనా చెప్పగలుగుతారా? 27 లో 16 పోతే ఎంత? 11 ప్లస్ 11 మైనస్ 11? ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 11 అని చెప్పొద్దండి ఎప్పుడు కూడా నాకు. 11/9 సార్. 11 ని స్క్వేర్ గా రాయలేము. 9 అయితే 3 స్క్వేర్ గా రాస్తాం. 11 ని స్క్వేర్ గా ఏ నంబర్ కి స్క్వేర్ లేదు కదా. అవును, పెద్ద సమస్యలు వచ్చి పడ్డాం, స్క్వేర్ రావాలా. అప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న మాయ చేస్తాను. ఏంటది అంటే √11/3 హోల్ స్క్వేర్ గా రాస్తాను. 11/9 ని ఇలా రాసిన రూట్ కేవలం పైదానికే. ఇప్పుడు స్క్వేర్ చేస్తే రూట్ స్క్వేర్ వెళ్ళిపోయి 11 వస్తుంది. 3 స్క్వేర్ ఎంత? అరే ఎంత చిన్న మ్యాజిక్ చేస్తానే 11/9 వచ్చేసి. ఇందాకేమో నేను చాలా టెన్షన్ పడిపోయినా, అరే 11/9 ని నేను రాయలేనే అని. మళ్ళా నాకు మైండ్ లో థాట్ వచ్చింది, అవును రూట్ పెట్టేస్తే పాయి కదా. అవునా కదా? ఇప్పుడు స్క్వేర్ చేయి ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది పైదానికి 11, కింద దానికి రూట్ లేదు. 3 స్క్వేర్ ఎంత? 6 కాదు, ఎంత? 9. వాళ్ళ ఊర్లో 6 అన్నారు, వాళ్ళ ఊర్లో. సరేనా? సో ఇది తీసుకుపోయి ఆడ రాసేయాలి అంతే. ఏమప్పి ఆడ రాసేయాలా. సో ఇక్కడ ఏముంది సార్ అంటే 2 ఉంది. 2 కింద 3 ఎలా వచ్చింది సార్ అంటే మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను ఫ్రీగా ఉన్నప్పుడు.
సో ఇక్కడ మాత్రం ఎలా రాసుకోవాలంటే ఇంటెగ్రల్ దాని ప్లేస్ లో ఆ వాల్యూ రాసుకోవాలి. ఎలా అంటే t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎంత సార్ అంటే √11/3 హోల్ స్క్వేర్ ఇక్కడ dt. సార్ ఏ ఫార్ములా సార్ అంటే నన్ను అడుగుతావేంటి ఇంటెగ్రల్ 1/x² ప్లస్ a² dx ఏమి ఫార్ములా 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c దయ్యం పట్టినట్టు పట్టుకోవాలి ఫార్ములాస్ లక అంతే. ఇంటెగ్రల్ 1/x² ప్లస్ a² dx ఎంత 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సరేనా? సరే 2/3 అట్లే ఉంటుంది. 2/3 1/a అంటే 1/a వాల్యూ ఎంత √11/3 tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే t ప్లస్ 4/3 బై √11/3 x/a అంతే కదమ్మా ప్లస్. అర్థమైపోయిందా? నెక్స్ట్ ఈసారి ఈ కింద ఉన్న /3 పైకి వెళ్ళిపోతుంది సార్. సారీ నాన్న ఈ 3 ఆ 3 వెళ్ళిపోయింది. సారీ నాన్న ఇప్పుడు ఏం రాయాలి 2/√11 అవునా కదా సార్? ఇక్కడ 3 × t 3t కదా సార్? అవునమ్మా సారీ అమ్మా ఇక్కడ 3t వస్తుంది. 3t ప్లస్ 4/3 ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేస్తే మొత్తం మీద ఆన్సర్ ఎంత సార్ అంటే √11 పైన ఎంత సార్ అంటే 3t ప్లస్ 4 అయిపోయింది ఆన్సర్. ఇంటికి వెళ్ళేసి మీరు t ప్లేస్ లో పుట్ tan x/2 పుట్టు కాదులే t ప్లేస్ లో tan x/2 రాసేయండి అంతే. సరేనా? అయిపోయిందా? శుభమస్తు.